హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల విద్యాలయ ఆంధ్రప్రదేశ్ 5వ తరగతి మరియు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం సంబంధించి నోటిఫికేషన్ అనేది ఆల్రెడీ రావడం జరిగింది. అయితే ఫిబ్రవరి 7వ తారీఖు నుంచి ఆన్లైన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఆన్లైన్ అప్లికేషన్ నేను ఇక్కడ చూపిస్తున్నాను. సో సైట్ ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది ఉంటుంది. సో ఫిబ్రవరి 7వ తారీఖున సైట్ అనేది ఓపెన్ అవుతుంది. మార్చి 6వ తారీఖు వరకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది జరుగుతుంది. సో ఆల్రెడీ మన ఛానల్లో దీనికి సంబంధించి వీడియో మనం చేయడం జరిగింది. ఎలా అప్లై చేయాలి, ఏ సర్టిఫికేట్స్ కావాలన్నది మొత్తం అన్నీ దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మన ఛానల్ ఆల్రెడీ చేయడం జరిగింది. ప్రొఫైల్స్ అనేది ఈ విధంగా ఉంటుంది. నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా సైట్ అనేది ఓపెన్ అవుతుంది. సైట్ ఓపెన్ అయిన తర్వాత 5th క్లాస్ మీద టచ్ చేస్తే మీరు కిందకు వస్తే అప్లికేషన్ అనేది ఉంటుంది. సో దీనికి సంబంధించి అప్లికేషన్, దాని స్టేటస్, ఎలా ప్రింట్ తీసుకోవాలి, అలా దానికి సంబంధించింది అంత ఉంటుంది. సో మీరు కొంచెం ఇంకా పైకి వెళ్తే ఇక్కడ ఇంటర్మీడియట్ అనేది టచ్ చేస్తే సో ఇంటర్మీడియట్ సంబంధించి ఇక్కడ ఇంటర్మీడియట్ అప్లికేషన్ ఎలా చేయాలి దానికి సంబంధించి ఈ విధంగా ఉంటుంది. సో కొంతమంది సైట్ ఓపెన్ కాలేదు అంటున్నారు. సో ఫిబ్రవరి 7వ తారీఖు నుంచి సైట్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు అందరూ అప్లై అనేది చేసుకోండి. ఏ సర్టిఫికెట్స్ కావాలి, ఏం కావాలన్నది నేను మరొకసారి ఆల్రెడీ మన ఛానల్లో దీని గురించి వీడియో అనేది చేయడం జరిగింది. మరొకసారి దీనికి సంబంధించి క్లుప్తంగా సో దీనికి కావాల్సి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల విద్యాలయ 5వ తరగతి మరియు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరానికి సంబంధించి నోటిఫికేషన్ సంబంధించి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో నేను ఒకసారి చెప్తాను. ఆధార్ కార్డ్ కావాలి, ఫోటో కావాలి, చైల్డ్ ఫోటో, అమ్మాయిది కానీ అబ్బాయిది చైల్డ్ ఫోటో కావాలి, మరియు వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారే ఉండాలి. అదేవిధంగా వాళ్ళ ఇంట్లో ఎవరు గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండకూడదు, మరియు వాళ్ళు బిలో పావర్టీ లైన్ ఉండాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి. ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్టీ, బీసీ కొన్ని సీట్లు ఉంటాయి కాబట్టి బీసీకి ఒక 2-3 ఉంటాయి కాబట్టి బీసీ సర్టిఫికేట్ కావాలి. ఈ విధంగా వాళ్ళకైతే ఉండాలి. ఫోటో ఉండాలి, ఆ సిగ్నేచర్ చేయాలి. మరియు 3వ తరగతి 4వ తరగతి కంటిన్యూగా చదివి ఉండాలి. ఆ స్కూల్ నుంచి వాళ్ళు డాక్యుమెంట్ అడుగుతారు. సో దానికి సంబంధించి డాక్యుమెంట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఖచ్చితంగా మీరు లేట్ చేయకుండా రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి లాస్ట్లో మీరు అప్లై చేసి మళ్ళీ ఇబ్బంది పడకుండా. సో మరీ ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఎడిట్ అనేది ఉండదు. ఎడిట్ మీరు ఆన్లైన్ అప్లికేషన్ 1-2 సార్లు చూసి ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎక్కడ ఎడిట్ అనేది ఉండదు. మీరు ఒకసారి ఏదైనా రాంగ్ మిస్టేక్ చేసినా అక్కడ మళ్ళీ మనం దాన్ని ఎడిట్ చేయడానికి ఆప్షన్ ఉండదు కాబట్టి 1-2 సార్లు చూసుకొని మీరు ఎక్కడ తప్పులు లేకుండా ఏ ఎగ్జామ్ సెంటర్ పెట్టుకుంటున్నారు, లేకపోతే ఎక్కడ అప్లికేషన్ పెట్టుకుంటున్నారు, ఏ స్కూల్ ముందు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, తర్వాత ఏ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, సో మనకి ఎక్కడైతే బాగుంటుందో 1-2 సార్లు మీరు ఆలోచించుకొని మంచి ఎక్కడైతే స్టడీ బాగుంటుందో, ఎక్కడైతే బాగుంటుందో అన్నీ 1-2 సార్లు చూసుకొని మీరైతే ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. మీకు మంచి మార్క్స్ వచ్చి మీకు కొంచెం బాగాలేని స్కూల్కి వెళ్ళి ఇబ్బంది పడతారు కాబట్టి సో అన్ని స్కూల్ బాగానే ఉంటాయి. కొంచెం ఎక్కడో దిక్కున ఏదో కొంచెం చిన్న మిస్టేక్లు జరుగుతాయి కాబట్టి మీరు ఖచ్చితంగా ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు మీకు ఎక్కడైతే బాగుంటుందో ఆ స్కూల్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. 1, 2, 3 అలాగే ప్రిఫరెన్స్లు కూడా ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి సో మీరు ఖచ్చితంగా మంచిగా ప్రిఫరెన్స్ అనేది ఇచ్చుకోండి. సో ఈ విధంగా ఆన్లైన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది రేపటి నుంచే.